హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన హోమ్ స్క్రీన్ సెటప్ ఎపిసోడ్ నెంబర్ 6లో ఒక సూపర్గా ఉండే హోమ్ సెటప్ గురించి చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా మినిమల్గా ఉంటుంది. పెద్దగా దీంట్లో హెవీ సెట్టింగ్స్ ఏమీ ఉండవు, కాకపోతే చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది. ఇక్కడ మీరు హోమ్ స్క్రీన్ మీద చూస్తే గాడ్జిల్లా వర్సెస్ కాంగో సంబంధించిన ఒక ఫైట్ సీన్ ఉంటుంది. చాలా హై రిజల్యూషన్ ఇమేజ్ ఇది. అండ్ పైన మీకు గాడ్జిల్లా అలాగే కాంగోకి సంబంధించిన పేర్లు ఉంటాయి. మధ్యలో మీకు మంత్, డేట్, ఈ రోజుకు సంబంధించిన ఒక విడ్జెట్ అయితే ఉంటుంది. ఇందులో ఉన్న మేజర్ హైలైట్ ఏంటంటే పైన ఏవైతే మీకు గాడ్జిల్లా అలాగే కాంగో పేర్లు ఉన్నాయో, అలాగే మధ్యలో ఏదైతే ఈ విడ్జెట్ ఉంటుందో ఇది కలర్ షిఫ్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం టచ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా కలర్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడ నేను మీకు చూపిస్తాను, మళ్ళీ ఒకసారి చూడండి. టచ్ చేస్తే చాలు ఆటోమేటిక్గా మీకు కలర్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. సో ఇదే మేజర్గా దీంట్లో ఉన్న హైలైట్ అనమాట. అండ్ మీకు తగ్గట్టుగా మీ మూడ్కి తగ్గట్టుగా కలర్స్ అనేవి మీరు మార్చుకోవచ్చు. కొంచెం చూడటానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ మధ్యలో ఉన్న ఏదైతే డేట్కి సంబంధించిన ఏ విడ్జెట్ ఉందో ఇది కూడా కలర్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది మనం ఎప్పుడైతే టచ్ చేస్తామో అప్పుడు. సో ఇలా బాగుంటుంది అనమాట చూడటానికి. అండ్ ఇక్కడ మీకు ఐకాన్స్ వైట్ కలర్ ఐకాన్స్ యూజ్ చేస్తాను నేను మీకు. ఎందుకు వైట్ కలర్ ఐకాన్స్ యూజ్ చేశానంటే ఇక్కడ మనం హై రిజల్యూషన్తో ఉన్న ఒక కలర్ఫుల్ వాల్పేపర్ యూజ్ చేస్తాం కదా, ఇలాంటి ఏరియాలో ఖచ్చితంగా వైట్ ఐకాన్స్ తప్ప వేరే పెద్దగా మీకు కనిపించవు. అందుకే నేను ఈ కలర్ వైట్ ఐకాన్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఐకాన్స్ పేరు వీకాన్స్ అనమాట. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇవి నేను కస్టమ్ మేడ్, ఇవి నేను సొంతంగా మోడిఫై చేసిన పేర్లు అనమాట. అంటే మీరు మళ్ళీ నేను ఏదైతే బ్యాకప్ ఫైల్ ఇస్తానో ఆ బ్యాకప్ ఫైల్ యూజ్ చేస్తేనే మీకు ఇలా కలర్స్ అనేవి షిఫ్ట్ అవుతుంటాయి. మీరు మారిస్తే మారవు. అందుకని నేను కింద డిస్క్రిప్షన్లో ఒక జిప్ ఫైల్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యాస్టీస్గా నేను ఒక సెటప్ ఫాలో అవుతాను కదా, సో దాని ప్రకారం మీరు ఫాలో అయిపోండి. మీకు కూడా సేమ్ అలాగే మీరు మార్చుకోవచ్చు. అండ్ చాలామంది అడుగుతున్నారు, సో మీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఆ లింక్ వర్క్ కావట్లేదని చెప్పి. సింపుల్, మీ టెలిగ్రామ్ యాప్ ఒకసారి ఓపెన్ చేయండి. పైన మీకు సెర్చ్ బార్ ఉంటుంది, ఆ సెర్చ్ బార్లోకి వెళ్ళి టెక్ఫాక్స్ డిస్కస్ అని కొట్టండి. అక్కడ ఒక మీకు గ్రూప్ కనిపిస్తూ ఉంటుంది మన ఛానల్ది, అక్కడ జాయిన్ అయిపోండి. అది సింపుల్ మెథడ్, ఒకవేళ లింక్ వర్క్ కాకపోయినా. అండ్ ఈ ఎపిసోడ్ నెంబర్ 6 సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా నేను ఒక జిప్ ఫార్మాట్లో ఇస్తాను. అది కూడా మీకు ఒక సింపుల్ షార్ట్కట్ రూపంలో ఉంటుంది. అక్కడ మీరు ఆ షార్ట్కట్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు జిప్ ఫైల్ మొత్తం కూడా డౌన్లోడ్ అవుతుంది. సో అక్కడ నుంచి మీరు ఇప్పుడు నేను చెప్పే సెటప్ మీరు ఫాలో అవ్వచ్చు. సో దీనికోసం నేను ఏ లాంచర్ యూజ్ చేశానంటే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా ఫ్రీగా ఉండేది లాంచర్ వర్షన్ 2ని యూజ్ చేస్తున్నాను దీంట్లో. సో సింపుల్, మీరు లాంచర్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి, అది ఫ్రీగానే ఉంటుంది. అండ్ ఫస్ట్ మీరు ఈ హోమ్ స్క్రీన్ మీద ఉన్న ఐకాన్స్, ఈ సెట్టింగ్స్ మొత్తం కూడా రిమూవ్ చేసేయండి. ఇలా స్వైప్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఐకాన్స్ వెళ్ళిపోతాయి. సో వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ మీకు ఒక గూగుల్ సెర్చ్ ఉంది కదా, కావాలంటే మీరు ఈ గూగుల్ సెర్చ్ని ఉంచుకోవచ్చు, కావాలనుకుంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు సెర్చ్ అని ఉంటుంది, సెర్చ్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు డాక్ మీద ఉన్న సెర్చ్ బార్ని రిమూవ్ చేసేయండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అండ్ ఫస్ట్ మీరు గాడ్జిల్లా వర్సెస్ కాంగోకి సంబంధించిన వాల్పేపర్ మీరు అప్లై చేసుకోవాలి. సో దానికోసం మీరు ఒకసారి ఫొటోస్లోకి వెళ్ళండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఈ హై రెజల్యూషన్లో ఉన్న వాల్పేపర్ మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి అండ్ అప్లై చేసేయండి. వెంటనే మీకు అప్లై అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ KWGT అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మీకు ప్లే స్టోర్లో ఫ్రీ వర్షన్ ఉంటుంది, అలాగే పెయిడ్ వర్షన్ ఉంటుంది. సో మీరు ఫ్రీగా రీసెంట్గా మీకు మంచి ఆఫర్లో ఉన్నప్పుడు చెప్పాను, అప్పుడు డౌన్లోడ్ చేసుకోమని. ఒకవేళ అప్పుడు డౌన్లోడ్ చేసుకోకపోతే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా మీరు KWGT అనేది ఖచ్చితంగా అవసరం మీకు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మీకు ప్లెయిన్గా ఒక హోమ్ స్క్రీన్ అరేంజ్ చేశారు కదా, దీని మీద ఒక డమ్మీ విడ్జెట్ ఒకటి క్రియేట్ చేయండి. ఎందుకు డమ్మీ విడ్జెట్ క్రియేట్ చేయాలంటే మీకు ఇంటర్నల్ మెమరీలో ఈ KWGTకి సంబంధించిన ఒక ఫోల్డర్ క్రియేట్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఒక డమ్మీ విడ్జెట్ క్రియేట్ చేయాలి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, 1x1, 2x2 ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని సో దీని మీద ఒకసారి క్లిక్ చేసి ఇలా వైడ్గా చేసేయండి. చేసిన తర్వాత మీరు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 3 బార్స్ ఉంటాయి, దీని మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ప్రీసెట్ అని కొట్టండి. ఇక్కడ మీరు ఏదో ఒక పేరు ఇవ్వండి, రాజు, రఫీ ఏదో ఒకటి ఇచ్చేసి జస్ట్ ఎక్స్పోర్ట్ అని కొట్టండి. ఆటోమేటిక్గా మీకు ఇంటర్నల్ మెమరీలో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకసారి చూపిస్తాను మీకు. ఫైల్ మేనేజర్, ఇక్కడ చూడండి కస్టమ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది, దాంట్లో విడ్జెట్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను కింద డిస్క్రిప్షన్లో ఒక జిప్ ఫైల్ ఇస్తాను అని చెప్పాను కదా, ఆ జిప్ ఫైల్లో మీకు 2 ప్రీసెట్స్ ఉంటాయి, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ప్రీసెట్స్ ఉంటాయి. అవి 2 కూడా తీసుకొచ్చి ఈ ఫోల్డర్లో పేస్ట్ చేయండి. సో ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ పేస్ట్ చేశాను. ఇక్కడ మీరు చూడవచ్చు డేట్ అలాగే గాడ్జిల్లా ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2 మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇది రిమూవ్ చేసేయండి, దీంతో మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ మీరు ఒక 2 ప్లెయిన్ విడ్జెట్స్ అనేది క్రియేట్ చేయండి. సో దానికోసం ఏం చేయాలంటే సింపుల్గా మీరు ఒకసారి విడ్జెట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు 1x1 ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇలా హోమ్ స్క్రీన్ మీద డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత కొంచెం దీన్ని వైడ్గా చేయండి.
వైడ్గా చేసిన తర్వాత కొంచెం పెంచండి అవసరమైతే. సో ఇలా పెట్టుకోండి లాస్ట్లోకి. సో ఇలా ఒకటి పెట్టారు కదా. ఇప్పుడు ఇంకొకటి కూడా క్రియేట్ చేయండి విడ్జెట్స్. ఇంకోటి 1x1 సెలెక్ట్ చేసుకోండి. 1x1 సెలెక్ట్ చేసుకొని సేమ్ సైజులో ఒకటి క్రియేట్ చేయండి మళ్ళీ. సో సేమ్ సైజ్ దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి. ఇలా అడ్జస్ట్ కాకపోతే దీన్ని కొంచెం మోడిఫై చేసుకోవాలి. డెస్క్టాప్ వెర్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు దీన్ని 8 పెట్టండి విడ్త్. సో ఆటోమేటిక్గా సరిపోతుంది అప్పుడు. సో మీకు ఇక్కడ కొంచెం దీన్ని పక్క జరపండి అండ్ దీన్ని కొంచెం ఇక్కడ పక్క జరపండి. సో ఇప్పుడు మీకు 2 విడ్జెట్స్ వచ్చేసినాయి కదా. ఈ 2 విడ్జెట్స్లో ఫస్ట్ మీరు ఒకదాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ ఏంటంటే గాడ్జిల్లా సెలెక్ట్ చేసుకోండి. గాడ్జిల్లా అని సెలెక్ట్ చేసి దీన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా గాడ్జిల్లా వచ్చేస్తుంది అండ్ సేవ్ చేసేయండి. సేవ్ చేశారు కదా. సో ఇక్కడ గాడ్జిల్లా వచ్చేసింది అండ్ దీని మీద క్లిక్ చేయండి అండ్ మళ్ళీ ఇక్కడ గాడ్జిల్లా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఏం చేయాలంటే ఇక్కడ ఐటమ్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఐటమ్స్ అని ఉంటుంది. ఇక్కడ ఐటమ్స్లోకి వెళ్ళి గాడ్జిల్లా అని ఉంటుంది కదా. ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడ పేరు మార్చండి. గాడ్జిల్లా దగ్గర కాంగ్ అని రాయండి. జస్ట్ అంతే. నేను కాంగ్ కూడా సపరేట్గా ఇస్తే అయిపోయేది. సింపుల్ మీకు అర్థమవుతుందని చెప్పి నేను ఇలా ఇస్తున్నాను. సో మళ్ళీ ఒకసారి బ్యాక్ రండి. ఇక్కడ ఇంకో గాడ్జిల్లా ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ దీన్ని కాంగ్ అని మార్చండి. సింపుల్. అయిపోయింది కదా. ఇక్కడతో మీరు చేయాల్సిన పని అయిపోయింది. ఇక్కడ కాంగ్ వచ్చేసింది. లేయర్ సైజ్ కొంచెం పెంచండి. లేయర్ సైజ్ కొంచెం పెంచండి. లేయర్ సైజ్ కొంచెం పెంచుకోండి. సేవ్. సో చూసారు కదా గాడ్జిల్లా అండ్ కాంగ్ వచ్చేసింది. ఇప్పుడు గాడ్జిల్లా కాంగ్ వచ్చేసింది కదా. దీని మీద క్లిక్ చేసి చాలు ఆటోమేటిక్గా కలర్స్ అనేవి మారిపోతాయి అనమాట. ఇది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసింది. సో అందుకని మీరు ఆటోమేటిక్గా సరిపోతుంది అలా అంటే. అండ్ ఇంకొక క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకొని ఇక్కడ 4x4 సెలెక్ట్ చేసుకోండి. ఒకటి 4x4 ఇలా సెలెక్ట్ చేసుకొని దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సైజ్ అడ్జస్ట్ చేయాలి అండ్ కొంచెం కిందికి రిమూవ్ చేయండి. కిందికి పెట్టండి అండ్ ఇక్కడ మీరు కొంచెం కిందికి అనండి. కిందికి అయిన తర్వాత దీన్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ నేను డేట్ ఇచ్చాను కదా. సో దీన్ని మీరు కొంచెం లేయర్ సైజ్ తగ్గించండి. లేయర్ సైజు ఇక్కడ మీకు ఒక 80 పెట్టండి లేయర్ సైజు. సో వచ్చేసింది కదా. సేవ్ కొట్టండి. సో ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి మీకు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కలర్స్ అనేవి దీంట్లో కూడా మారిపోతాయి. అండ్ మీకు కావాల్సిన ఐకాన్స్ మీరు సెలెక్ట్ చేసుకొని హోమ్ స్క్రీన్ మీద పెట్టేసుకోండి. దాంట్లో ఫస్ట్ మనం హోమ్ స్క్రీన్ మీద ఐకాన్స్ మోడిఫై చేయాలి కదా. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత హోమ్ సెట్టింగ్స్ అండ్ మీకు ఇక్కడ థీమ్లోకి వెళ్ళండి. ఐకాన్ ప్యాక్ సెలెక్ట్ చేసుకోండి. వీకాన్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఐకాన్స్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయి. అండ్ మీకు బ్యాక్గ్రౌండ్ని కొంచెం డార్క్లోకి తీసుకెళ్ళండి. థీమ్ అపీరియన్స్ డార్క్ మోడ్ ఎనబుల్ అండ్ ప్యూర్ బ్లాక్ మోడ్ యూజ్ చేయండి. అండ్ మీరు ఇప్పుడు చూడండి ఐకాన్స్ అనేవి చాలా చాలా స్టైలిష్గా కనిపిస్తాయి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీంట్లో మీకు ఫేవరెట్ ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దీంట్లోకి మూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా చాలా చాలా స్టైలిష్గా ఉంది. అండ్ మేజర్ ఏంటంటే దీంట్లో ఇవి మారుతూ ఉంటే కలర్స్ మనకి మన ఇష్టం వచ్చినట్టు మనం మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు సింపుల్గా టచ్ చేస్తే ఆటోమేటిక్గా కలర్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. చూడటానికి మాత్రం చాలా చాలా స్టైలిష్గా ఉంటుంది ఇది. సో సింపుల్గా ఉంది కదా. పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అన్ని కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.